ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోనె శశిధర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సెంటర్స్ కి ఎన్క్రిప్టెడ్ ఫామ్ లో వెళ్తుంది. ప్రతి ఒక్క క్యాండిడేట్ కి జంబల్డ్ ఫామ్ లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఎవరికి యాక్సెస్ లేకుండా చాలా సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ లో వస్తుంది. ఇది చూస్తే మీరు సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ప్రకారం చూస్తే నెక్స్ట్ ప్లీజ్ దాదాపు 100+ 20 మేజర్ స్టేట్స్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, టీసీఎస్ ఐఆర్ఎస్ ప్లాట్ఫామ్లోనే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వాడుతున్నారు. దాదాపు మీరు చూస్తే మేజర్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐపీబీఎస్, ఎన్టీఏ, ఐఐటీస్, ఐఐఎమ్స్, ఎయిమ్స్, ఇలా అన్ని ఎగ్జామ్స్ ఇంక్లూడింగ్ మన లోకల్ హైకోర్టు కూడా ఇదే ప్లాట్ఫామ్లో ఇదే సిస్టంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్లాట్ఫామ్లో ఎక్కడ ఎవరు మాన్యువల్ ఇంటర్వెన్షన్ చేయడానికి కానీ లేకపోతే మ్యానిపులేట్ చేయడానికి కానీ ఎక్కడ ఆస్కారము లేదు. అటువంటి కంప్లైంట్స్ కూడా ఇప్పటి వరకు ఎక్కడ రాలేదు. ఇది మనం కొన్ని సమ్ ఆఫ్ ద ఫీచర్స్ చూస్తే ప్రీ ఎగ్జామ్ కానీ, డ్యూరింగ్ ఎగ్జామ్ కానీ, పోస్ట్ ఎగ్జామ్ కానీ ఈ టీసీఎస్ ఐఆమ్ దాంట్లో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ కొన్ని చాలా హై సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఈ 256 ఎన్క్రిప్షన్, బిట్ ఎన్క్రిప్షన్ అంటే ఎంటైర్ ఫ్లో మనం అప్లోడ్ చేసిన దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే వాళ్ళు సెంటర్స్కి పంపించే ఇన్ఫర్మేషన్ కానివ్వండి, క్యాండిడేట్స్ ఒక్కొక్క పేపర్ ఆన్సర్ చేసిన తర్వాత వాళ్ళ పేపర్స్ టీసీఎస్ సర్వర్లోకి వెళ్ళి దానికి కీ ప్రకారం మార్క్స్ జనరేట్ అవ్వడం కానీ ఎంటైర్ థింగ్ ఈజ్ యాజ్ పర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్. ఈ సెక్యూరిటీ ప్రోటోకాల్సే అన్ని ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, పిఎస్యూస్ కానివ్వండి, కోర్ట్స్ కానివ్వండి, హైకోర్ట్స్, వేరియస్ హైకోర్ట్స్ కూడా ఇదే ప్లాట్ఫామ్స్ మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాయి, ఇదే సాఫ్ట్వేర్ మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాయి. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఇన్ ది సిస్టమ్, ఐదర్ క్వశ్చన్స్ కానీ, యాక్సెస్ టు క్వశ్చన్ బ్యాంక్స్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఇది సిబిటి, దిస్ ఈజ్ నాట్ ఎ మాన్యువల్ ఎక్కడ కూడా ఎవరు మాన్యువల్గా హ్యాండిల్ చేసే సిస్టమే లేదు. కొన్ని ఎగ్జామ్స్ ఈ పేపర్ మీద రాసి అదేంటి ఓఎంఆర్ షీట్ మీద పెన్సిల్తో మార్క్ చేసి ఆ తర్వాత తీసుకెళ్ళి స్కాన్ చేసి ఆ సిస్టమ్ కాదు ఇది. ఇట్స్ కంప్లీట్లీ ఆన్లైన్. ఆ టీసీఎస్ సెంటర్స్ 154 ఏదైతే ఉన్నాయో ఆ సెంటర్స్లో కూడా సీసీ కెమెరాస్ ఉంటాయి, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి, సెంటర్ ఇన్విజిలేటర్స్ ఉంటారు, టీసీఎస్ తరపున ఇన్విజిలేటర్స్ ఉంటారు. ఎక్కడ కూడా ఎటువంటి తప్పు జరగడానికి కానీ, ఎర్రర్ జరగడానికి కానీ, ప్రొసీజర్ వైలేట్ చేయడానికి కానీ ఆస్కారం లేదు. జరిగినట్టు కూడా ఎక్కడ మాకు ఎటువంటి సమాచారం రాలేదు. అలాగే కండక్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ 6th నుంచి 2వ తారీఖు వరకు సుమారుగా 24 రోజులు డిఫరెంట్ సెషన్స్ 13 జిల్లాల్లో, అలాగే అవుట్ సైడ్ ది స్టేట్ కూడా జరగడం, ఈ కండక్ట్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ప్లీజ్. స్కోర్స్ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. వీ వాంట్ టు ప్లేస్ ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్. ఎప్పుడు కూడా రిజల్ట్స్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్. ఇప్పుడు 5వ తారీఖున ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ అనేది ఏదైతే ఉందో ఆ కీ మనము డ్రాఫ్ట్ పబ్లిష్ చేశాం. డ్రాఫ్ట్ కీ పబ్లిష్ చేసి ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని అడిగి చాలా ట్రాన్స్పరెంట్గా 1-2 సజెషన్స్ వచ్చినా వాటిని రూల్స్ ప్రకారం డిస్పోజ్ చేసి ఫైనల్ కీ మనం ఫస్ట్ నాట్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే డిఎస్సికి వచ్చినటువంటి నార్మలైజ్డ్ స్కోర్స్ అంటే డిఫరెంట్ సెషన్స్లో జరిగిన దాన్ని ఈక్వేట్ చేస్తూ 11th మనము అన్ని జిల్లాల స్కోర్సు వెబ్సైట్లో పెట్టాము. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ అండ్ ఇట్ హెస్ నాట్ బీన్ రిమూవ్డ్ ఎనీవేర్. రెండోది, టెట్, డిఎస్సి 2 కలిపిన స్కోర్స్ కూడా 22వ తారీఖున అన్ని జిల్లాల్లో పబ్లిష్ చేశాము, వెబ్సైట్లో పబ్లిష్ చేశాము. ఈవెన్ టుడే ఇట్ ఈస్ దేర్. సో దీంట్లో ఏమాత్రము దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. లిస్ట్స్ హ్యావ్ బీన్ పబ్లిష్డ్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్. లిస్ట్ పబ్లిష్ చేయలేదని, కొంతమంది మాత్రం పంపించామని ఇవన్నీ అవాస్తవం. మేము ఐఎమ్ ఓన్లీ హియర్ టు టాక్ అబౌట్ ఫ్యాక్ట్స్. కాబట్టి దయచేసి గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్ ప్లీజ్. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే అండి, మనము డిఎస్సి నోటిఫై చేసినప్పుడు స్టార్టింగ్లో ఏం చెప్పామంటే ప్రతిదీ కూడా మేము ముందుగానే ఆన్ ద డేట్ ఆఫ్ అప్లికేషనే మీరు అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని ఒక నిబంధన పెట్టాం. పెట్టినప్పుడు చాలామంది క్యాండిడేట్స్ వచ్చి ఇది
సడలించండి, మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకొని వస్తాము, మేము బీఈడీ పలానా చోట చేసాం, డిగ్రీ పలానా చోట చేసాం, మాకు కొంత సమయం కావాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు దెన్